card. Oh. Do you have one? No, sir. I have one. Huh? It took 3 months. 3 months to get this card. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct. This is for you. Thank you. And here we go. Cheers. Cheers. Listen, guys. I would like to thank everyone who's associated with our wellness center, especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you, guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make. ఈ wellness center, brand ambassador, ఇవన్నీ ఒక బహానా just to get to you. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే, I'll get right to the point. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్, fully furnished, with maid, గరాజ్లో కార్, with chauffeur. All you have to do is take these keys. No, I'm not interested. Let me get this straight. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. అదే ఎందుకు అని అడుగుతున్నా. Grey Goose straight up with a cube of ice, please. You know, today is my happy birthday. Good for you. You know this? What is that? Aadhaar card. What the f*** is an Aadhaar card? All Indians are citizens. All citizens need Aadhaar card. You need an Aadhaar card. I need Aadhaar card. Everybody needs Aadhaar card. النداء الأخير لطائرة طيران الإمارات رحلة رقم 386 والمتوجهة إلى هونغ كونغ عن طريق بانكوك. فعلى حضرة الركاب التوجه إلى الطائرة من خلال البوابة رقم 9. Final call for Emirates Flight 3862 Hong Kong via Bangkok. Closing now at gate number 9. النداء الأخير لطائرة طيران الإمارات. गाड़ियाँ बैठो। अरे यहाँ के क्यों बैठ रहे यारो? आगे बैठो। मर्ज लगे रख के आ रहो ना, आगे जाके बैठो। अरे अब मजा आएगा ना दुबई का कहीं को। अब आएगा असली दुबई का मजा। अब्बा लोग कैसे बहना भाया कैसे वहाँ पर पूरे। अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देहरा चले जाएंगे, देहरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के। ठीक है। नहीं आगो चच्चे Jose.
ఊనే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్, సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గరుండు. నా గురించి ఆలోచించద్దురా. మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నాన్న ఊరెళ్తుందా? సరే కానీ 10 లక్షలు కానీ మొత్తం సింగిల్ పేమెంట్. ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అంటే కుదరదు. ఎప్పుడు కావాలి? రేపు పొద్దున్న 9 గంటలకి. పొద్దుకినా ఇంకా తుంగునే ఉన్నాడు ఏదో సచ్చిన.
పొద్దెక్కిందా పడుకోవడానికి ఇదేమన్నా నీ బాబు గడి బెడ్రూమ్ అనుకున్నావురా? లే లే ఫోన్ నట్టు సార్. ఈ ముస్టోడు తెచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. లేచేసావా? ఈరోజు ఏం డే? ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం. నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి అయిపోయిందా? ఇంత త్వరగా ఎలాగయ్యా? సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. 1-2 నెలలు వచ్చేస్తారు. రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? 2 నెలలు సార్? నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి దేవన 10-15 వేల 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్. అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రారు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సారథి. నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు. సారథి, మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. కొంచెం మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టు. సరే సార్. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్.
క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపు నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. రాజకీయ కథలను సినిమాలకు, సినిమా గ్లామర్ను రాజకీయాలకు వాడుకుని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మల్కాజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. అష్రఫ్ బాగున్నావా? మంచిగా సాబ్ సబ్ ఖైరేత్ సార్. మీ దర్వాజా కానీ సామాన్ పెట్టేసిన. సరే సరే, ఒకటే వచ్చా, చుట్టూ రాలేదా? చుట్టూ సార్ బీమారే సార్. సరే సార్. హలో సారథి గారు, బాగున్నారా? సరిత గారు బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాం. హలో సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. పాప ఎలా ఉంది? బాగుందండి. ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? సినిమాకి వెళ్తున్నాం. ఓకే ఓకే ఓకే, బై. స్టాప్. ఓ వెంకట గారు, హాయ్. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. నాన్న కథ చెప్పు నాన్న. పడుకో తల్లి, 11 అవుతోంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నాన్న, అడవిలోకి చీమలు కాకులు దూరలేంది, రాజెలా దూరాడు? సరే, నాకు కుందేల కథ చెప్పు. మరి చీమ కదా? వద్దు, నాకు కుందేల కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలు ఉందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా నాన్న? కాదురా, ఇది వేరే అడవి. ఇందులో కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ కథలో కూడా రాజు వేటకు I'll get straight to the point.
నేను యూఎస్ నుంచి వచ్చాను అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు లాంచ్ అ సిరీస్ ఆఫ్ wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुश नसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है। शुक्रिया। బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया। हेलो, हाँ बेटा कैसे हैं? हाँ हम लोग बहुत मजे में हैं, ठीक है। और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा 1 मिनट जल्दी बात कर लेना। बेटी నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మనం వీడియో ఇస్తామని చెప్తాం. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగనయ్యా, నేను తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటున్నాను అన్నావు, అప్పుడే 9వ నెల. ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా?
వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, see that. వెంకటేశ్వరరావు 30th ఇయర్లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 years క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్. అటు నుంచి అటే. $12 లక్షలకు ₹1 కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? अशरफ इकड़की तप्पको हसीना मी नानंद को కూడా చూస్తాను అబ్బి देख लेता हूं गुड़वा చేయొద్దు चले जाओ यहां से नहीं तप्पको मैं देख लेता हूं अरे इधर आओ ఒకసారి చెప్తే అర్థం కదా అబ్బా ఒప్పుకోడని अरे ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో तुम समझते क्यों नहीं अशरफ अरे तुम क्यों नहीं समझते हसीना कैसे समझाऊं मैं तुम्हें दुबई నుంచి పెద్ద సంబంధం వచ్చింది प्लीज उसे खराब मत करो फोन చేయనా వద్దా ఇప్పుడు చేయనా వద్దా గో
మడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణానా కథైనా ఇంతేనా నీవు చూసే జగానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణానా హలో తలచే ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపుగా విరిసిన కళ యదల్ని మరి చిన్నపిల్ల అంత బాధను తట్టుకోలేని ఇదిగో నీ కూతురు ఎంత అన్యాయం అయిపోయిందమ్మా 16 ఏళ్ళన్న నిండలేదు రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణానా ఇంకా కాలేజీలో చదివింది చాలు, మిగిలింది ఇంట్లో కూర్చొని చదువుకో. Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second. You know, today I 30 ఏళ్ళు
Happy birthday to me. Say. హ్యాపీ బర్త్డే సార్. Good. Hey, take this. Sir? I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? No, sir. It's an Aadhaar